తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మూడో జాబితాను కూడా ప్రకటించారు. అయితే మూడో జాబితాలో కూడా ఉమ్మడి కడప జిల్లాలోని రాజంపేట, రైల్వే కోడూరు, బద్వేలు, జమ్మలమడుగు నియోజకవర్గాల అభ్యర్థులు ఖరారు కాలేదు. దీంతో అటు అన్నమయ్య జిల్లాలోకి వెళ్ళినటువంటి రాజంపేట, రైల్వే కోడూరు, ఇటు వైఎస్ఆర్ జిల్లాకి వెళ్ళినటువంటి జమ్మలమడుగు, బద్వేలు, ఈ 4 నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ తమ యొక్క ఖాతాలో వేసుకోలేదు, అవి మిత్రపక్షాలకు ఇచ్చే ఆలోచనలో ఉందన్నటువంటిది వార్తలకు బలం చేకూరేలా మూడో జాబితాలో ఆ ప్లేసులు అంటే ఆ స్థానాలు తెలుగుదేశం పార్టీ జాబితాలో కనపరాలేదు. ఒకసారి మనం వీటిని క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి రాజంపేట, రైల్వే కోడూరులో తెలుగుదేశం పార్టీలో గ్రూపుల కుమ్ములాటలు ఎక్కువ అయ్యాయి. రాజంపేటలో నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బత్యాల చెంగల్రాయుడు, అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రాజు, మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీలో రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా ఉండి తర్వాత జనసేనలో వెళ్ళినటువంటి నరహరి, ఇట్లా చాలామంది, మేడా విజయశేఖర్ రెడ్డి, ఇలా చాలామంది అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ రాజంపేట అభ్యర్థిత్వాన్ని ఆశించారు. వీరితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక భూమిక పోషిస్తున్నటువంటి పోలు సుబ్బారెడ్డి కూడా రాజంపేట టికెట్ను ఆశించారు. అంటే ఒక్క రాజంపేట అసెంబ్లీ సీటునే తెలుగుదేశం పార్టీ నుంచి 5 అభ్యర్థులు ఆశించారు. దీంతో ఎవరికి ఇచ్చినా మిగతా వారి నుంచి తలనొప్పి తప్పదనుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మిత్రపక్షాలకు ఇవ్వాలన్న ఆలోచనకు వచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో రాజంపేట స్థానాన్ని మూడో జాబితాలో ప్రకటించలేదు. మరొక వైపు ఈ రాజంపేట సీటును తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలకు ఇవ్వాలన్న ఆలోచనలో ఉంటే అటు బీజేపీ, ఇటు జనసేన కూడా రాజంపేట సీటును ఆశిస్తున్నాయన్నటువంటిది అయితే వార్తలు వినిపిస్తున్నాయి. అంటే తెలుగుదేశంలో ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉంది, మిత్రపక్షాలు 2 కూడా రాజంపేట సీటును ఆశిస్తున్నాయి. దీంతో రాజంపేటలో ఉన్నటువంటి జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ నాయకులలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ సీటు మాకు వస్తుందా రాదా, మిత్రపక్షాలకు వెళ్తే మా పరిస్థితి ఏంటి, లేదా మా పార్టీలో ఉన్న ఒక వ్యక్తికి వెళ్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి, ఏ చర్చలు రాజంపేటలో అన్ని పార్టీల క్యాడర్లోనూ నాయకుల్లోనూ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు రైల్వే కోడూరు నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించి పంతగాని చాలా రోజులుగా పనిచేస్తూ ఉన్నారు. ఆయన తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ సీటు కూడా జనసేనకు ఇస్తూ ఉన్నారన్నటువంటి ఒక ప్రచారం జరుగుతోంది. స్థానికంగా ఒక సర్పంచ్ స్థాయి అభ్యర్థి పేరును తెరపైకి తెచ్చారు. అయితే జనసేన రాష్ట్ర నాయకత్వంతో మాట్లాడినటువంటి సందర్భంలో జనసేన స్థానిక నాయకుల యొక్క పనితీరుపైన రాష్ట్ర నాయకత్వం అసంతృప్తితో ఉందన్నటువంటి వార్తలు వస్తున్నాయి. మరి జనసేన ఇక్కడికి వేరే ప్రాంతం నుంచి తీసుకొచ్చి లీడర్ని ఏమైనా పెడుతుందా, లేదా ఆ సీటును మాకొద్దని వదిలేస్తుందా అన్నటువంటి చర్చ కూడా అక్కడ నడుస్తోంది. మరొకవైపు జమ్మలమడుగులో ఇక్కడ భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ సీట్ల సర్దుబాటు అంశం దేవగుడి కుటుంబంలో అట్లే ఉంది. దేవగుడి కుటుంబం ఒక అండర్స్టాండింగ్కి వచ్చిందని వార్తలు వస్తున్నప్పటికీ కూడా ఆ సీటును ఇరు రాజకీయ పార్టీలు తేల్చలేని పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. మరొకవైపు బద్వేలు నియోజకవర్గ సీటును తెలుగుదేశం పార్టీ గట్టిగా ఇది నాకు కావాలి అని చెప్పుకోలేని పరిస్థితి ఉందంటే అది ఓన్లీ విజయమ్మ, రితీష్ రెడ్డిల నాయకత్వ లోపం వల్లే అనేది స్పష్టమవుతోంది. రితీష్ రెడ్డి, విజయమ్మ ప్రతి ఎన్నికలప్పుడు అభ్యర్థిని మారుస్తూ వస్తూ ఉన్నారు. ఫస్ట్ విజయ్ జ్యోతిని పెట్టారు, ఆమెతో విభేదించారు. మళ్ళీ డాక్టర్ రాజశేఖర్ను పెట్టారు, ఇప్పుడు ఆయనతో విభేదిస్తూ ఉన్నారు. రాజశేఖర్ టికెట్ ఇప్పుడు ఆశిస్తుంటే ఆయనను కాదని బొజ్జ రోషన్నను రంగంలోకి దింపారు. అంటే ఎన్నికకు అభ్యర్థిని మార్చడం ద్వారా ఎస్సీ రిజర్వ్డ్ స్థానంలో కూడా తామ ఆధిపత్యమే ఉండాలన్నటువంటి ఆలోచన ధోరణితో విజయమ్మ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఓడిపోతే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గ ఇన్ఛార్జిగా తాము ఏలుకోవచ్చు అన్నటువంటి భ్రమలో ఉన్నట్లుగా అర్థమవుతా ఉంది. ఒకవేళ ఎస్సీ క్యాండిడేట్ ఎమ్మెల్యేగా గెలిస్తే ప్రోటోకాల్ ఆయనకి వెళ్తుంది, లేదా ఆ అభ్యర్థికి వెళ్తుంది, తాము ద్వితీయ శ్రేణిగా మిగిలిపోవాల్సి వస్తుంది, ప్రోటోకాల్కు దూరంగా ఉండవలసి వస్తుంది అన్న ఉద్దేశంతోనే వాంటెడ్గా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను మారుస్తూ అక్కడ ఎస్సీ క్యాండిడేట్లు ఎవరు బలపడకోకుండా విజయమ్మ, రితీష్ రెడ్డి చేస్తున్నారు అని ఆ పార్టీలోని వర్గం చెప్తా ఉన్నది. ఇది మనం చెప్తున్న మాట కాదు. ఇది ప్రతి ఎన్నికలప్పుడు అభ్యర్థిని మారుస్తున్నటువంటిది అందరూ చూస్తూ ఉన్నాం. ఆ మార్చడం వెనుక కారణాలు ఆ పార్టీలో మాట్లాడుతున్నటువంటి తీరును బట్టి మనకు అర్థమవుతోంది. దీంతో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తులు, తెలుగుదేశం పార్టీలో
ఒకవేళ రిజర్వ్ స్థానాల్లో తాము అభ్యర్థులు గెలవకూడదని కోరుకునేటువంటి తీరు, లేదా ఎక్కువ మంది ఆశావాహులు ఉన్నటువంటి పరిస్థితి, ఇవన్నీ ఉమ్మడి కడప జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్ళకోకుండా కాళ్ళకు అడ్డం పడుతున్నటువంటి పరిస్థితికి పరిణామాలు దారితీస్తూ ఉన్నాయి. ఇది తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలో ఎదగకపోవడానికి కారణంగా మనం అనుకోవచ్చు.